సరే ఫ్రెండ్స్, మన కాన్న వెహికల్స్కి ఈ హెడ్ కాడ నుంచి ఆయిల్ లీక్ వస్తుంది. మన ఎక్స్ట్రీమ్ కానీ, హంక్ కానీ, షైన్ కానీ, షీబీ యూనిక్ కానీ ఆల్మోస్ట్ ఈ టైప్ ఇంజిన్లు అయితే ఏ బండ్లు ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని బండ్లకి లీక్ వస్తుంటుంది. హెడ్ బీడింగ్ కూడా మనకి యాక్టివా స్కూటీలకు కానీ హెడ్ కాడ నుంచి అనేది ఆయిల్ లీక్ వస్తుంది. అసలు ఈ ఆయిల్ లీక్ రావడానికి కారణం ఏంది? అసలు ఈ ఆయిల్ లీక్ అనేది కొత్త కొత్త బండ్లకి ఎందుకు వస్తుంది? ఏం ప్రాబ్లం జరిగితే వస్తుంది? ఈ బీడింగ్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలి? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ హెడ్ కాడ నుంచి ఆయిల్ లీక్ వస్తుంది. ఈ ఆయిల్ లీక్ వచ్చిన వల్ల పెద్దగా ఇంజిన్లో ఆయిల్ తగ్గడానికి అవకాశం అయితే ఉండదు. కానీ ఇదేం చేస్తుంది అంటే, ఆయిల్ చెమ్మంతా అయింది కదా, ఇంజిన్ అయితే ఎప్పుడైతే హీట్ ఎక్కుతుందో ఇక్కడ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది క్రియేట్ చేస్తుంది. ఆ ప్రాబ్లం మీద మనం ఈ బీడింగ్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలి? అసలు టోటల్గా ఈ బీడింగ్ అనేది ఎందుకు పోతాయి? యాక్చువల్గా ఏంటంటే, బీడింగ్ అనేది వీక్ అయినప్పుడు పోతాయి. వీక్ అనేది ఎప్పుడు అవుద్దంటే, బండిలో ఎప్పుడైతే మీరు ఎక్కువ ఇంజిన్ ఆయిల్ పోస్తారో, లెవెల్కి మించి ఎక్కువ ఇంజిన్ ఆయిల్ ఎప్పుడు పోస్తారో, బండి ప్లెజర్ మించి అంటే ఎక్కువ, కొంతమంది ఓవర్లోడ్ వేసుకుని బండి తోలుతుంటారు, కొంతమంది కొండ ప్రాంతంలో తిరుగుతుంటారు. అప్పుడేంటంటే ఓవర్ వెయిట్ కావాలి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఓవర్ వెయిట్ లేకపోతే ఎప్పుడైనా కొండ ప్రాంతాలు ఎక్కుతున్నారంటే ఇంజిన్లో కొద్దిగా ఆయిల్ తక్కువ ఉండడం మంచిది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఏంటంటే బండిలో లోడ్ ఉంటుంది, ఒక కొండ అనేది పైకి ఎక్కుతుంది. ఎక్కుతున్నప్పుడు ఏమవుద్దంటే ఇంజిన్లో ఆయిల్ మీద ఫోర్స్ పెరగద్ది. ఇంజిన్లో అయితే ఏ ఆయిల్స్ అయితే లీక్ ఉందో ఆ ఆయిల్స్ నుంచి ఆయిల్ అనేది లీక్ వస్తుంది. ఏది ఈ విధంగా మామూలుగా అయితే ఈ బండికి కరెక్ట్ ఆయిల్ పోసి నార్మల్ డ్రైవింగ్ చేసి ఈ బీడింగ్ అనేది అంత తొందరగా పోదు, కొద్దిగా లేట్గా పోతుంటుంది. ఓకే, వగేరా ప్రాబ్లమ్స్ వల్ల బీడింగ్స్ అనేది పోతుంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఇంజిన్లో ఆయిల్ ఫోర్స్ వల్ల ఈ బీడింగ్స్ అనేది పోతుంటుంది. ఎందుకంటే ఒకసారి అనేది ఈ కప్పు బీడింగ్ అనేది బిగించిన తర్వాత బీడింగ్ అనేది కదలడానికి అవకాశం లేదు, అలాగే స్టాండర్డ్గా ఉంటుంది. అటువంటి టైంలో బీడింగ్లు ఎందుకు పోతాయి? మనం వాడే డ్రైవింగ్ని బట్టి డిఫరెంట్ అయి ఉంటుంది. ఓకేనా, డ్రైవింగ్ని బట్టి బీడింగ్ అనేది పోతుంటుంది. అదేవిధంగా మనకి ముందర ఫోర్ ఆయిల్ సీల్ కానీ కొన్ని బండికి ఆయిల్ సీల్ కానీ లీక్ వస్తుంది. ఈ ఆయిల్ సీల్ ఎందుకు లీక్ వస్తుంది? ఉన్నిటికుండి ఏదైనా గుంటలో గత్తును పడినా సరే, ఓకేనా, కతక్కను పడినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆయిల్ సీల్ కొద్దిగా వీక్ ఉన్నా సరే ఆయిల్ ఫోర్స్ అనేది ఎప్పుడు తగులుతుందో ఆ ఫోర్స్కి ఆయిల్ సీల్ వీక్ అయిపోయి ఆయిల్ అనేది ఒక్కసారి బయట వదిలిందంటే ఇంకా దాంట్లో నుంచి ఆయిల్ అనేది కారుతూ ఉంటుంది. చూడండి, ఇలా రైట్ సైడ్ ఆయిల్ సీల్ కానీ కారితే ఇది మొత్తం ఈ డిస్క్ పంపులకు కానీ డిస్క్ ప్యాడ్స్ అనేది చాలా వీక్గా పడతాయి. ఓకే, దాని సబ్జెక్ట్ ఇప్పుడు ఎందుకు కానీ మనకి ఇక్కడ హెడ్ కార్డ్ అయితే మనకి ఆయిల్ అనేది లీక్ వస్తుంది భయ్య. అసలు ఈ ఆయిల్ లీక్కి మనం ఇప్పుడు దీనికి హెడ్ బీడింగ్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలి? ఓకే, ఇప్పుడు మనం హెడ్ బీడింగ్ చేంజ్ చేసుకోవాలని మనం కన్ఫర్మ్ అయ్యాం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే మనం ఇక్కడ డీజిల్ స్ప్రే చేద్దాం. ఓకేనా, ఇక్కడంతా డీజిల్ స్ప్రే చేసి ఇక్కడున్న మట్టి మొత్తం క్లీన్ చేద్దాం. ఎందుకంటే మట్టి క్లీన్ చేసామనుకో, మనం వాటర్ వాష్ చేయించిన తర్వాత బీడింగ్ వేసామంటే ఫ్రెష్గా ఉంటుంది. ఒకసారి వాటర్ వాష్ చేయించేద్దాం. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మనకి బండి వాటర్ వాష్ అయితే అయిపోయింది. వాటర్ వాష్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనకి నీట్గా వచ్చింది కదా, అంటే ఇప్పుడు మనం పని చేసుకునేదానికి కానీ లేకపోతే మళ్ళీ బీడింగ్ వేసిన తర్వాత పెట్టడానికన్నా ముందే మనం వాటర్ వాష్ చేయించుకుంటే నీట్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. మనకి పని చేయాలన్నా సరే ఈజీగా లేకుండా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ హెడ్ టాప్ అనేది మనం ఇక్కడి నుంచే ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ పొల్యూషన్ 10mm బోల్ట్ ఉంటుంది, ఇక్కడ పొల్యూషన్ 10mm బోల్ట్ ఉంటుంది. ఈ పైప్ అనేది పక్క వచ్చిన తర్వాత హెడ్ టాప్ బోల్ట్ ఏదో ఒకటి ఉంటుంది, అటు పక్క బోల్ట్ ఉంటుంది. మీరు కావాలంటే ఇలాగే ఓపెన్ చేయొచ్చు, కొద్దిగా రిస్క్ ఉంటుంది. అయినా సరే ట్యాంక్ ఓపెన్ చేసుకుంటే ఫ్రీగా ఉంటుంది. ఏం లేదు, మనం సీట్ లాక్ తీసేసి ట్యాంక్ సంబంధించిన ట్యాంక్ బోల్ట్ ఉంటుంది, ట్యాంక్ అనేది తీసేసుకోవచ్చు, లేకపోతే ఇట్టే డైరెక్ట్ తీయచ్చు. నేనైతే ట్యాంక్ తీస్తున్నా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది BS4 వెహికల్, హెడ్లైట్ ఆన్ ఆఫ్ లేదు. అందుకని నేను హెడ్లైట్ ఆన్ ఆఫ్ స్విచ్ వైరింగ్ కిట్ అనేది వేయాలి కాబట్టి నేను వెనకాల నుంచి ఈ రెక్టిఫైర్ వైర్ అనేది ముందరకు లాక్కోవాలి కాబట్టి అందుకని నేను ట్యాంక్ అయితే ఓపెన్ చేస్తాను. ఈ BS4 హెడ్లైట్ ఆన్ ఆఫ్ స్విచ్ గురించి ఇంకేమైనా తెలుసుకోవాలంటే పైన కార్స్ ఒక వీడియో వదులుతున్నాను. ఈ వైరింగ్ కిట్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా బుక్ చేసుకోవాలి అనేది టోటల్గా అయితే ఆ వీడియో అయితే ఒకసారి అయితే మీరు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సీట్ ఓపెన్ చేస్తాను. సీట్ లాగా ఓపెన్ చేసి అదేవిధంగా ట్యాంక్ కోసం 13 బోల్ట్ ఉంటుంది, 13 బోల్ట్ తిండి. ఆ తర్వాత పెట్రోల్ కనెక్షన్ తీసి డోర్ అనేది బయట లాక్కుండా అటుపక్కది ఇటుపక్కది. తర్వాత ట్యాంక్ మీటర్ కనెక్షన్ ఉంటుంది, ఆ మీటర్ కనెక్షన్ అనేది తీసి ట్యాంక్ అయితే టోటల్గా బయట తీసేయండి భయ్య. ఈ ట్యాంక్ అనేది ఓపెన్ చేస్తాం కాబట్టి ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంటుంది. 10 TP వేసుకుని కరెక్ట్గా తీయచ్చు. అదే మనం ట్యాంక్ ఓపెన్ చేయకుండా తీసామంటే 10 రింగ్ వేసి తీయాలి. ఒక్కోసారి బోల్డ్ స్లిప్ అయిపోతే చాలా ఇబ్బంది పడతాం. ట్యాంక్ ఓపెన్ చేయండి, ఏముంది, ఇక్కడ ఒక 12 సైజ్ బోల్ట్ ఉంటుంది, టూల్ కిట్లో కావాలన్న స్పాండర్ ఉంటుంది. 12 రింగ్ వేసి ట్యాంక్ తీసుకుంటే ఫ్రీగా అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న ఈ హెడ్ టాప్ ఓపెన్ చేయాలి కదా, ఈ 2 బోల్డ్ అనేది ఓపెన్ చేయండి. ఈ 2 బోల్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ పైప్ జాగ్రత్తగా తీయండి. జాగ్రత్తగా తీయలేదు, BS4 కాబట్టి అక్కడ పైప్స్ అని అడ్డండి. ఇక్కడ ఒక ఓరింగ్ ఉంటుంది, ఈ ఓరింగ్ జాగ్రత్త మిస్ అయిపోయిందంటే మీకు సైలెన్సర్ లీకేజ్ సౌండ్ అనేది వస్తుంటుంది. ఇది తీసి ఇక్కడ అనేది ఇలా పెట్టండి, సీటింగ్లో ఏం డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నాయి కదా 10mm బోల్ట్ 2, ఇటు ఒక బోల్ట్ అటు ఒక బోల్ట్ ఉంటుంది. ఈ 2 10mm బోల్ట్ అనేది ఓపెన్ చేయండి. ఈ 2 బోల్డ్ ఓపెన్ చేసిన తర్వాత పూర్తిగా తీసేయండి భయ్య. హెడ్ బీడింగ్ లీక్ వస్తుంది. ఈ హెడ్ టాప్ అనేది మన సైడ్కి తీసుకోండి. ఓకే, ఇప్పుడు హెడ్ టాప్ అనేది తీసాం. ఇదే మనకి హెడ్ బీడింగ్. ఓకేనా, ఈ హెడ్ బీడింగ్
ఓకే, ఈ హెడ్ బీడింగ్ ఏంటంటే మనకి ఎక్కువ ఆయిల్ పోసినప్పుడు కానీ, ఇంజిన్లో ఆయిల్ ఎక్కువ పోసినప్పుడు కానీ వగేరా వగేరా ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఈ హెడ్ బీడింగ్ అయితే లీక్ వస్తుంటుంది. ఆల్మోస్ట్ మనకి డ్రీమిగాకి ఇప్పుడు వచ్చిన సివి షైన్కి, మామూలు షైన్కి అన్నిటికీ కొన్ని బండ్లకి డ్రీమిగా అయితే చూసుకుంటే ఓరింగ్ ఉంటుంది. దీనికి చూస్తే హెడ్ బీడింగ్ అంటాం, డ్రీమిగా కానీ చూసుకుంటే హెడ్ ఓరింగ్ అంటాం. ఓకే, దానికి వచ్చే సిస్టమ్ అది. ఇప్పుడు ఈ హెడ్ టాప్ బీడింగ్ అనేది మనకి ఇది బీడింగ్ అనేది బాగుందా లేదా అనేది తెలుసుకోవచ్చు మనం. ఎక్కడంటే ఇక్కడ ఈ లైన్స్ కనబడుతున్నాయి కదా, ఈ లైన్స్ మీద మనం క్లిక్ చేస్తే లైన్స్ అనేది ఫ్రెష్గా ఉందా లేదా అనే దాన్ని బట్టి ఇదే బీడింగ్ యూస్ చేయొచ్చు నేను చేస్తే. ఓకేనా, ఇదే బీడింగ్కి ఇంజిన్ పేస్ట్ చేసి వాడేయచ్చు. అయినా సరే మనం ఎట్టా ఓపెన్ చేసాం, ఇది ఒక 50 రూపీస్ బీడింగే కాబట్టి చేంజ్ చేద్దాం. ఓకేనా, టోటల్గా చేంజ్ చేస్తాం. ఈ బీడింగ్ అనేది మీకు ఏడాది తగిలించి పెడతాను. ఇప్పుడు కొత్త బీడింగ్ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది కొత్త బీడింగు. ఓకేనా, మనకి కొత్త బీడింగ్ చూసుకుంటే ఇక్కడ ఈ లైన్స్ అనేది చూస్తారా, కొద్దిగా ఆయిల్ లీక్ రానికుంటే ఈ లైన్స్ అనేది కాపాడుకుంటాయి. అదేవిధంగా మీకు ఇందాక చెకింగ్ లాగా అదే చెప్పాను, ఈ లైన్స్ని బట్టి మనం వేయచ్చు అని చెప్పేసి. ఇప్పుడు టోటల్గా ఈ బీడింగ్ అనేది సీటింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక 666 చాలా తక్కువ వాడండి, ఎందుకంటే ఒక మోడల్ బండికి ఆయిల్ అనేది లీక్ వచ్చింది కాబట్టి నేను 666 అనేది కంపల్సరీగా ఇలాంటి బీడింగ్లు ఉండే ప్లేస్లో కంపల్సరీగా యూస్ చేయండి. అదేవిధంగా క్లచ్ కేస్ ప్యాకింగ్కి, మ్యాడ్ కేస్ ప్యాకింగ్కి దేనికి బట్టి దానికి యూస్ చేయాలి. బీడింగ్లకి కంపల్సరీగా పేస్ట్ యూస్ చేయాలి. ఈ ప్యాకింగ్ లైట్గా అతుక్కునే కోసం ఓన్లీ గ్రీస్ యూస్ చేస్తే సరిపోద్ది. మీరు పేస్ట్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. పేస్ట్ ఎప్పుడు యూస్ చేయాలంటే ఏమన్నా చిన్న ఘాట్లు పడినా సరే, లేకపోతే ప్యాకింగ్ ఏమన్నా పాత ప్యాకింగ్ చేసినప్పుడు ప్యాకింగ్ ఏమన్నా కట్ అయినా సరే అటువంటి టైంలో పేస్ట్ వాడాలి. లేకపోతే ఓన్లీ బీడింగ్ వరకే పేస్ట్ వాడాలి, ప్యాకింగ్ అనేది పేస్ట్ వాడకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ హెడ్ టాప్ అనేది ఫ్రెష్గా ఉంది కాబట్టి ఓకే, ఇదైతే మనం క్లీన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మనం ఇలాగే దీనికి హెడ్ బీడింగ్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ హెడ్ బీడింగ్ దీనికి సీటింగ్ చేసే ముందర ఒకటి గుర్తించాలి మీరు. ఈ హెడ్ టాప్ కాడ నుంచి పదే వేసినా సరే ఇక్కడ నుంచి లీక్ వస్తుంది అంటే మీరు కంపల్సరీగా ఈ ఆయిల్ సీల్స్ చేంజ్ చేయండి. ఆయిల్ సీల్స్ చేంజ్ చేసినా మాకు వస్తుందంటే మీరేం చేస్తారంటే ఈ 666 పేస్ట్ అనేది మీరు వాడతారు కదా, వాడినప్పుడు మీరు ఏం చేస్తారంటే హెడ్ బీడింగ్కి కింద వేయండి, పైన వేయండి. ఓకేనా, ఇక్కడ కింద వేయండి, కింద వేసి ఈ బీడింగ్ అనేది కూర్చొని పెట్టండి, గట్టిగా ప్రెస్ చేయవండి. ఓకేనా, గట్టిగా ప్రెస్ చేసిందంటే ఆ లోపల ఉన్న పేస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది. అందుకని ఏంటంటే మీకు ఎక్కువ లీకేజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కింద కానీ వేయండి, ఇక్కడ ఈ ప్లేస్లో కానీ వేసి బీడింగ్ అనేది కూర్చోబెట్టండి. లేదు ఎప్పుడో ఒకసారి పోతుందిలే అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే బీడింగ్ అనేది ఈ విధంగా కూర్చోబెట్టండి. నాకు ఈ ప్రాబ్లం అనేది ఫస్ట్ టైమే కదా వచ్చింది, పదే రిపీట్ అయితే నేను కిందగానే వేస్తాను. ఓకేనా, ఇప్పుడు పదే రిపీట్ లేదు కాబట్టి వన్ టైం రిపీటే కాబట్టి నాకు నేనేం చేస్తాను బీడింగ్ అనేది కూర్చోబెట్టేస్తాను. కరెక్ట్గా సీటింగ్ అనేది చూసుకోండి మొత్తం. ఓకేనా, పర్ఫెక్ట్గా సీటింగ్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంజిన్ పేస్ట్ అయితే ఏదైతే ఉందో మొత్తం గబ్బడి అంటే ముద్దలుగా పోయివాపండి. లైట్గా మీరు చేత్తో తీసుకున్నా సరే, లేకపోతే డైరెక్ట్గా దానికే పూసినా సరే సింపుల్గా పోయింది, లైట్గా పోయింది. మరీ ఎక్కువ ఒకరు చూస్తూ ఉంటా ఏంది ఈ హెడ్ టాప్కి బీడింగ్ పూసారంటే నాకంటే మొనగాడు ఇంకెవరు లేరు, నేనే హైలైట్గా పూసాను ఇంజిన్ పేస్టు. మా కస్టమర్ కానీ చూస్తే ఇంజిన్ పేస్ట్కి మా వాడు మెకానిక్ హెడ్ ఓపెన్ చేసి అబ్బా బిగిచ్చాడు, సూపర్గా పేస్ట్ పూసాడు, మంచి లీక్ రానికుండా మంచి జాగ్రత్తలు తీసుకున్నాడు అంటే ఆడ ఇంజిన్ పేస్ట్ కానీ ముద్దలు కనబడితే అబ్బా మా మెకానిక్ హైలైట్ అంతే. ఇక్కడ ఇంజిన్ పేస్ట్ ఏం కనబడలేదు అనుకో, ఏంద్రా అసలు నువ్వు హెడ్ ఓపెన్ చేసావా లేదా అనే డౌట్ బైక్ యూజర్కి వస్తుంది. బైక్ యూజర్కి డౌట్ వచ్చినా డౌట్ రాపినా మనకు అనవసరం భయ్య. అక్కడ లీక్ రాకుండా చేసేదే మన బాధ్యత. మనం పని చేస్తే మన బైక్ యూజర్కి అని తెలియకూడదు అబ్బా వీడు హెడ్ ఓపెన్ చేశాడా లేదా అనే డౌట్ రావాలే. కానీ మనం ఉన్న పేస్ట్ అంతా దానికి పూసి చండాలంగా చేసి పెట్టి ఎవడో ఈ మెకానిక్ చండాలమైన మెకానిక్ ఈ విధంగా చేశాడు, బండి పాడు చేశాడని చెప్పి మరో మెకానిక్ తిట్టేంత వరకు మీరు పెట్టుకోపోకండి. చూసారా ఎంత పేస్ట్ యూస్ చేయాలో అంతే పేస్ట్ యూస్ చేయండి. నాకు పేస్ట్ వేస్ట్ అయిన దానివల్ల ఇబ్బందులు కాదు. ఈ పేస్ట్ అంతా గలీజ్గా పూసి పెట్టారంటే రేపు ఎప్పుడైనా ఎవరైనా మెకానిక్ ఇప్పినప్పుడు ఎందుకు ఎంత పేస్ట్ పూసాడు అనవసరం, వీడు అసలు ఇంత పేస్ట్ అవసరం ఏముంది అనే విధంగా తిట్టుకుంటాడు. అందుకని సింపుల్గా పేస్ట్ దానికి ఎంత పోయాలో అంత పోయింది. మళ్ళీ రిపీట్ అయితే అప్పుడు మీకు చెప్పాం కదా ఇందాక బీడింగ్ కింద కానీ పేస్ట్ పోయమని చెప్పి, ఆ విధంగా అయితే మీరు పేస్ట్ అయితే పోయింది. ఇప్పుడు టోటల్గా ఇప్పుడు ఇది చాలా వరకు ఇంజిన్ 666 పేస్ట్ అనేది ఒకసారి ఓపెన్ చేసి పక్కన పెడితే గడ్డ వస్తుంటుంది. దీనికి ఒక ప్లాన్ ప్రకారం మూతేయాలి. ఆ ప్లాన్ మరొకసారి చెప్తానండి మీకు, ఇప్పుడు కాదు. ఇప్పుడు పేస్ట్ చేసి పక్కన పడేస్తాం. ఇప్పుడు హెడ్ టాప్కి మొత్తం పేస్ట్ అనేది పూసాం. ఇప్పుడు పేస్ట్ పూసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఒకసారి ఇక్కడ ఆయిల్ చమ్మతే ఏం లేదు, మనం నీట్గా వాటర్ వాష్ చేస్తాం కాబట్టి ఇక్కడ అనేది ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తారంటే హెడ్ టాప్ అనేది కూర్చోబెట్టాలి. ఓకేనా, ఈ హెడ్ టాప్ అనేది ఆయిల్ లీక్ వస్తుంది కోసం ఓపెన్ చేస్తాం కాబట్టి మీరు హెడ్ టాప్ అనేది కూర్చొని పెట్టిన తర్వాత మొత్తం రౌండ్గా చెక్ చేయాలి. ఇక్కడ ఒక ఓరింగ్ ఉంటుంది, ఓరింగ్ అనేది జాగ్రత్త. అదేవిధంగా ఇక్కడ ఒక ఓరింగ్ ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు మిస్ అయిపోతూ ఉంటుంది. మీకు అదే జాగ్రత్తగా చూసుకొని వేయండి ప్రతి ఒక్కటి. అంటే కళ్ళు మూసుకొని వేసుకోండి, వేసాము అనేది కాకుండా మెల్లగా కూర్చోబెట్టండి. సైడ్లు తగులుతూ ఉంటుంది, తగిలినప్పుడు ఏంటంటే ఒకసారి బీడింగ్ ఊడిపోవచ్చు. అందుకని ఏంటంటే ఆడ తగలేకుండా మెల్లగా ముందు కూర్చొని పెట్టండి లోపలికి.
ఓకే, ఇప్పుడైతే నాకు పర్ఫెక్ట్గా సీటింగ్ అయింది. చూసారా, సీటింగ్ అయిపోయింది. సీటింగ్ అయిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడ నుంచి ఈ బీడింగ్ మొత్తం రౌండ్గా చెక్ చేయండి, మొత్తం కరెక్ట్గా కూర్చోందా లేదా. ఎందుకంటే ఇటు పోయేటప్పుడు ఇక్కడ హెడ్ రాకడం టాప్ ఉంది కదా, ఆ టాప్ అనేది తగిలి ఒకసారి బీడింగ్ అనేది క్రాస్ అయిపోతూ ఉంటుంది. అందుకని ఒకసారి మొత్తం రౌండ్గా చెక్ చేయండి. నేను కానీ చెక్ చేసుకొచ్చి మీకు అయితే చూపిస్తాను. ఒకసారి చెక్ చేస్తాను నేను కానీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు పర్ఫెక్ట్గా కూర్చుంది. ఇప్పుడు ఈ 2 బోల్డ్ అనేది టైట్ చేస్తాను. ఓకేనా, మీడియంగా టైట్, ఓవర్ టైట్ చేయకుండా స్లిప్ అయిపోతే మీడియంగా టైట్ చేయండి. నేను కానీ టైట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ బోల్డ్ అనేది నేను టైట్ చేశాను. ఈ బోల్డ్ టైట్ చేసి ఈ పొల్యూషన్ పైప్ కానీ దీనికి బిగించేస్తాను. ఇక్కడ ఒక ఓరింగ్ ఉంటే చెక్ చేసుకొని దీన్ని కానీ బిగించండి, టైం వేస్ట్ చేయకుండా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పొల్యూషన్ బోర్డు బిగించేసాం. ఇప్పుడు మీరు ఇక్కడ పూసిన ఇంజిన్ పేస్ట్ ఏమైనా ఎగస్ట్రా పేస్ట్ కానీ ఉంటే అది కొద్దిగా పితుక్కొని బయట వచ్చి ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే మంచి క్లాత్ పెట్టి నీట్గా తుడిచిండి. టోటల్గా అయితే మనం హెడ్ టాప్ బిగించేసాం, నీట్గా కానీ తుడిచేసాం హెడ్ టాప్. ఇప్పుడు ఈ బీడింగ్ అనేది చేంజ్ చేసాం, ఎందుకంటే ఆయిల్ లీక్ వస్తుంది కాబట్టి బీడింగ్ చేంజ్ చేసాం. ఈ బీడింగ్ కాస్ట్ తక్కువే కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఆయిల్ లీకేజ్ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తే కంపల్సరీగా బీడింగ్ అనేది చేంజ్ చేసేయండి. మీకు చెప్పినట్టుగా ఏంటంటే వన్ టైం అంటే మీరు కొత్తగా పరిచయమైన మెకానికల్ కాడికి ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు ఏంటంటే ఎప్పుడైనా ఒక సమస్య అనేది ఏర్పడినప్పుడు ఇప్పుడు కొంతమంది చేస్తారు, ఆడ ప్రాబ్లం అనేది రిపీట్ అవుద్ది. మరి కొత్త మెకానిక్ని చూసుకుంటారు. కొత్త మెకానిక్ని చూసుకోగానే ఒక్కసారిగా నయం అయిపోదు. ఓకేనా, ఇప్పుడు ఈ బీడింగ్ నేను చేంజ్ చేస్తాను. ఈయన నాకు ఫస్ట్ టైం వచ్చినా నేను ఇది బీడింగ్ వేసాను, మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవ్వచ్చు. రిపీట్ అయినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది దాని గురించి ఆలోచిస్తాను. ఇందాక మీకు చెప్పినట్టు ఇప్పుడు ఫస్ట్ బీడింగ్ చేంజ్ చేస్తాను, మళ్ళీ రిపీట్ అయింది, ఈ హెడ్లో వచ్చే ఓరింగ్స్ చేంజ్ చేస్తాను. అదేవిధంగా బీడింగ్ కింద కానీ పేస్ట్ చేసి బిగిస్తాను నేను. అప్పుడేమవుద్ది, లీకేజ్ సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకేనా, అది మీరు గుర్తించాలి. ఒక్కసారిగానే మెకానిక్ అడిపోయాను, ఒకసారిగానే ప్రాబ్లం క్లియర్ అయిపోవాలంటే మాత్రం కష్టం. నార్మల్ ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అవుతాయి, కానీ ఇది కంప్లైంట్ అనేది మన కళ్ళకు కనబడదాడ అంటే ఇది ఫిట్టింగ్ చేసాము, ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిందా, లీక్ రాకుండా ఉంటుంది అనేది ఏంటంటే కొన్ని వేల కిలోమీటర్ తిరగాలి. ఒక 1000 కిలోమీటర్ అని తిరిగితే దీని బండారం ఏందో బయటపడుద్ది. ఓకే భయ్య, టోటల్గా అయితే బీడింగ్ చేంజ్ చేసాం. అదేవిధంగా నేను బండికి ఆయిల్ కానీ డౌన్ చేశాను. ఆల్మోస్ట్ నేను BS6 ఆయిల్ అనేది వాడుతున్నాను. అసలు ఈ ఆయిల్ అనేది BS6 ఆయిల్ అనేది ఎందుకు వాడుతున్నాను ఏంది అనేది తెలుసుకోవాలంటే నేను ఆల్మోస్ట్ దీనికి సంబంధించిన వీడియో ఒకటి పైన కార్డ్స్లో వెళ్తాను. ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఈ ఆయిల్ నేను రికమెండ్ చేయడం లేదు, మిమ్మల్ని వాడండి అని చెప్పడం లేదు. ఆయిల్ బాగుంది, వాడండి, వాడి చూసి ఎలా ఉందో ఇందాక చెప్పిన కార్డ్స్లో వీడియోలో ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను వాలోడ్ అనేది పక్కన పెట్టి బజాజ్ అనేది వాడుతున్నాను. ఎందుకంటే ఏ ఆయిల్ బాగుంటే ఆ ఆయిల్ అనేది మీ ముందరకు తీసుకొస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైతే విశేషాలు, ఇది టోటల్గా మన CB యూనికాన్ హెడ్ టాప్ బీడింగ్ అండ్ చేంజింగ్ అనేది. ఓకే, మీకు వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి భయ్య. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరిన్ని తీసుకొచ్చేందుకు నాకు కొద్దిగా హ్యాపీనెస్ ఇష్టం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్, వద్దులే, నమస్కారం.